హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము S3 మోక్ ఇంటర్వ్యూ చూద్దాం. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూ లెవెల్లో S3 లెవెల్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మనతో పాటు శ్రావణి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే శ్రావణితో మనం డిస్కస్ చేసి ఏమన్నా ఒకవేళ ఏదైనా రాంగ్ చెప్తుంటే కనుక నేను కరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను. హాయ్ శ్రావణి. హలో మురళి గారు. సో ఇక్కడ ఏంటంటే అండి మనం S3 గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ష్యూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S3 పర్పస్ ఏంటండి? ఎందుకు యూజ్ చేస్తాం రియల్ టైంలో? సో మనకి S3 అనేది ఒక స్టోరేజ్ సర్వీస్, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇది ఒక రిసోర్స్ ఓకే. మనకి AWS ఆఫర్ చేస్తుంది. మేజర్లీ మనం ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా ఫైల్స్, మనకి అమెజాన్ S3 అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ యాహ్! లైక్ మనకి డిఫరెంట్ స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి కదా! లైక్ EBS, EFS. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ నీడ్ ఉంటది. EFS, EBS అయితే మనం మౌంట్ చేయాల్సొస్తది. S3కి మనము మౌంట్ చేసే పర్పస్ ఉండదు. మనము ఆబ్జెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు త్రూ S3. యాహ్! సో ఎగ్జాక్ట్‌గా ఎక్కడ యూజ్ చేస్తాం రియల్ టైంలో? ఏమైనా ఐడియా ఉందా? మనము జస్ట్ ఏదైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా ఫైల్స్. అంటే ఏంటి? ఐ అండర్‌స్టూడ్ మీడియా ఫైల్స్, ఫోల్డర్స్, వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఐ అగ్రీ టోటల్లీ. పర్పస్ ఏంటి? అంటే రియల్ టైంలో ఎగ్జాక్ట్‌గా ఎక్కడ యూజ్ చేస్తాం? జనరలీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ అప్లికేషన్స్‌లోని యాహ్! గో అహెడ్. ఏదైనా మీడియా ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే, ఆ పర్టిక్యులర్ టైంలో మనము S3 ఏదైనా ఆడియో, వీడియో ఫైల్స్ కానీ అవైలబుల్ చేయాలి అనుకుంటే, ఏదైనా వీడియో స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటే, అట్లాంటి కేసెస్‌లో మనం S3 అనేది వాడతాం. ఓకే. యాహ్! సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? మీకు గూడికే. యాహ్! యాహ్! ఎప్పుడైనా సరే S3 అనేది రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తామన్నప్పుడు ఐ అండర్‌స్టూడ్ మీరు అప్లికేషన్‌లో ఏదన్నా ఒక వీడియో ప్లే అవ్వాలంటే వీడియోస్ S3లో స్టోర్ చేస్తాం. ఓకే. యాహ్! యాహ్! అండర్‌స్టూడ్. కానీ రియల్ టైమ్‌కొచ్చేసరికి ఏందంటే ఎస్పెషల్లీ S3లో మనం డిఫరెంట్ లాక్స్ స్టోర్ చేస్తాం. ఒకటి క్లౌడ్ వాచ్ లాక్స్ క్లౌడ్ ట్రైన్ లాక్స్ స్టోర్ చేస్తాం. VPC ఫ్లో లాక్స్ యాహ్! స్టోర్ చేస్తాం. WAF హ్మ్. లాక్స్ స్టోర్ చేస్తాం. అప్లికేషన్ యొక్క ALB లాక్స్ అనేవి స్టోర్ చేస్తాం. ఇలా చెప్పాలి మీరు. ఈ పర్పస్ ఓకే. కోసం యూజ్ చేస్తాం. సో దీంతో పాటు ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక హ్మ్. ఆర్గనైజేషన్‌లో మీరు జాయిన్ అయినప్పుడు మీకొక పే స్లిప్ వస్తుంది గదా! యాహ్! ఆ పే స్లిప్ గాని లేకపోతే మనకు పే స్లిప్ చూద్దాం. ఒకవేళ ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ రిలేటెడ్, పేరోల్ రిలేటెడ్ వన్ అనుకోండి. సో అప్పుడేందంటే హ్మ్. ఆ పే స్లిప్స్ అంటే ఏంటంటే జనరేట్ అయినట్టే అక్కడ మనకు S3లో స్టోర్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు గెట్ చేసుకుంటా ఉంటది. సో ఇలా మనకు డిఫరెంట్‌గా చెప్పాలి. మేజర్‌గా AWS సర్వీస్ లెవెల్‌లో చూసుకున్నట్టయితే క్లౌడ్ ట్రైల్ హ్మ్. లాక్స్ స్టోర్ చేస్తాము. VPC ఫ్లో లాక్స్, WAF లాక్స్, ఓకేనా? సో యాహ్! అలానే చెప్పండి. ఎస్పెషల్లీ ఇవి ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం. క్లియర్ గదా! సో యెస్. ఇలా క్లియర్. చెప్పాలి మీరు. ఫైన్. ఓకే. సో ఇక్కడ మనకి S3లో మనకు డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి గదా! కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయరా? సో, మనకి స్టోరేజ్ క్లాసెస్ అనేవి మనం అవైలబిలిటీ జోన్స్‌ని బట్టి అండ్ మనకి స్టోరేజ్ డ్యూరేషన్‌ని బట్టి మనకి ఎంతవరకి కావాలి దాన్ని బట్టి మనం అవైలబుల్ క్లాసెస్, స్టోరేజ్ క్లాసెస్ అనేవి మనమే డెసిషన్ తీసుకొని మనం ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిఫైన్ చేసుకోవాలి. మనకి అంటే నాకు తెలిసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్, అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మనం జనరల్‌గా డిఫాల్ట్‌గా వాడేదైతే స్టాండర్డ్ స్టోరేజ్ హ్మ్. క్లాస్. అందులో ఏంటి అంటే మనకి ఒక 3 అవైలబిలిటీ జోన్స్‌లోని మనకి స్టోర్ అయి ఉంటది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ యాస్ ద నేమ్ సజెస్ట్, అది ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్‌లో డిలీట్ అయిపోయినా మిగతా జోన్స్‌లో అవైలబుల్ ఉంటది. సో, అవైలబిలిటీ అనేది ఎక్కువుంటది. అండ్ మినిమమ్ స్టోరేజ్ డ్యూరేషన్ ఏం డిఫైన్ లేదు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు మేబీ స్టాండర్డ్
ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్డ్ కానీ, లేకపోతే గ్లేషియర్‌కి కానీ అప్పుడు మనకి మనకి టైమ్ జోన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అన్నీ ఉంటాయి. సో, దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. మనకేదైనా ఆర్కైవ్ చేసుకొని ఉండాలి. మనకు రెగ్యులర్‌గా యూజ్ లేదు అంటే అప్పుడు మనం అది మేబీ గ్లేషియర్ అని ఒక స్టోరేజ్ క్లాస్ టైప్ ఉంది. అందులో పెట్టుకోవచ్చు. మళ్ళీ యాహ్! ఇట్లా డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. మీరు నాకు లిస్ట్ అడుగుతున్నారా? లిస్ట్ చెప్పనా? లేదంటే దాన్ని జస్ట్ ఫంక్షనాలిటీ వరకు చాలా? జస్ట్ టైప్స్ చాలు. సో, కానీ హ్మ్. ఎస్పెషల్లీ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు చెప్పింది కరెక్టే ఆల్‌మోస్ట్. సో, దీంతో యాహ్! పాటు ఏంటంటే ఎక్స్‌ట్రా పాయింట్స్ ఏంటంటే ఒకటి హ్మ్. మనం స్టోర్ చేసే డేటా ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడతాము? ఫ్రీక్వెంట్‌గానా? ఇన్‌ఫ్రీక్వెంటా? లేకపోతే ఎప్పుడో 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి యాక్సెస్ చేస్తామా? సో, హ్మ్. దాన్ని బట్టి మనం స్టోర్ చేసుకుంటాం. స్టోరేజ్ క్లాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. యాహ్! ఎగ్జాంపుల్ వీపీసీ ఫ్లోలాక్స్ ఉందనుకోండి. అది హ్మ్. మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయకపోతే ఏం చేస్తామంటే హ్మ్. ఇన్‌ఫ్రీక్వెంటో లేకపోతే గ్లేసియర్‌లోనే పెట్టుకుంటాం. యాహ్! ఎందుకంటే స్టాండర్డ్‌లో పెడితే చార్జెస్ ఎక్కువ. అవైలబిలిటీ ఉంటది. అగ్రీ కాదనట్లేదు. 3 అవైలబుల్ జోన్స్‌లో ఉంటుంది. బానే హ్మ్. ఉంటుంది. కానీ వీపీసీ ఫ్లోలాక్స్ అంత అవసరం లేదు గదా! అదే యెస్. అప్లికేషన్ ఏదైనా ఒక అప్లికేషన్ పీడీఎఫ్ ఫైల్స్ స్టోర్ చేస్తుందనుకోండి. అప్పుడు అది హ్మ్. ప్రొడక్షన్ డేటా అయితే యెస్ మనకు కావాలి. అప్పుడు స్టాండర్డ్‌లో స్టోర్ చేసుకుంటాం. అది డిపెండ్స్ ఆన్ యూజ్ కేసెస్‌ని బట్టి. ఒకవేళ మనకు ఫస్ట్ ఇనిషియల్‌గా స్టాండర్డ్‌లో ఉండాలి. నెక్స్ట్ 30 డేస్‌కి మనకు స్టాండర్డ్ నుంచి ఐఏకి గాని, గ్లేసియర్ గాని చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు ఆప్షన్ ఉంది కదా! చేంజ్ చేసుకోవచ్చు కదా! యాహ్! యెస్. సెటప్ చేసుకోవచ్చు. చేసుకొని హ్మ్. చేసుకోవచ్చు. ఒక రూల్ క్రియేట్ చేసుకుంటే చేస్తాం. ఓకేనా? యాహ్! ఇక్కడ మీకు యాహ్! ఇంటర్వ్యూ లెవెల్ అడిగినప్పుడు డిపెండ్స్ ఆన్ హ్మ్. మై రిక్వైర్మెంట్‌ని బట్టి మేము చేస్తాము. ఒకవేళ యాహ్! ఎగ్జాంపుల్ చెప్పవా? ఏది స్టాండర్డ్‌లో పెట్టావు? ఏది ఇన్‌ఫ్రీక్వెంట్‌లో పెట్టావు? అని అడిగినప్పుడు ఎగ్జాంపుల్ మా కేస్‌లో వీపీసీ హ్మ్. ఫ్లోలాక్స్ అనేది ఇన్‌ఫ్రీక్వెంట్‌లో పెట్టాము. ఆఫ్టర్ 30 హ్మ్. డేస్ ఏందంటే గ్లేసియర్‌లో స్టోర్ హ్మ్. చేసుకుంటున్నాము. సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఎగ్జాంపుల్ 6 మంత్సా, 1 ఇయరా లాక్స్ అని మెయింటైన్ చేస్తామని చెప్పుకోవచ్చు ఫస్ట్‌ది. షూర్. యాహ్! యాహ్! సెకండ్ థింగ్ క్లౌడ్ ట్రై లాక్స్ కూడా క్యాన్. హ్మ్. ఇన్‌ఫ్రీక్వెంట్‌లోనో లేకపోతే గ్లేసియర్‌లోనే పెట్టుకుంటాం. డిపెండ్స్ ఆన్ మై రిక్వైర్మెంట్‌ని బట్టి అని చెప్పుకోవాలి. వాఫ్ లాక్స్ యాహ్! ఇవన్నీ యాహ్! ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ సర్వీస్ రిలేటెడ్ వన్ లాక్స్ ఎప్పుడైనా సరే మనం మేజర్‌గా హ్మ్. ఇన్‌ఫ్రీక్వెంట్‌లో గాని, గ్లేసియర్‌లో గాని పెట్టుకుంటాం. స్టాండర్డ్‌లో ఎప్పుడు పెట్టుకోం. ఎందుకంటే యాహ్! స్టాండర్డ్‌లో పెడితే కాస్ట్‌లీ ఎక్కువ. క్లియర్ కదా? యాహ్! యాహ్! క్లియర్ అండి. సో, ఇక్కడ మనకి వర్షనింగ్ అనే ఆప్షన్ ఉంది గదండీ! వర్షనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఇస్ ద పర్పస్? అంటే ఏ సిట్యుయేషన్‌లో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? వర్షనింగ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎనేబుల్ చేశారనేది? సో, జనరల్లీ S3 వర్షనింగ్. వెర్షనింగ్ యాహ్! ఎస్3 వెర్షనింగ్‌లోని మనం ఏదైనా ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినాము. మళ్ళీ మనము అదేంటి సేమ్ ఫైల్‌లో చేంజెస్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాము అంటే, ఎగ్జిస్టింగ్ ఫైల్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది. సో, ఇట్లా ఓవర్ రైడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వెర్షనింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఇలా ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనకి మెయిన్ ఫైల్ ప్లస్ మనకి అప్‌డేటెడ్ ఫైల్ అన్నీ మనకి లిస్ట్ ఔట్ అవుతాయి. ఒకవేళ మెయిన్ ఫైల్ మనం పొరపాటున డిలీట్ చేసినా కానీ మనకి నెక్స్ట్ వెర్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అదనేది మనకి మెయిన్ ఫైల్ అవుతుంది. యాహ్! ఓకే. బానే ఉంది. మరి కాస్ట్ వైస్ ఎక్కువ గదండీ! అన్ని దాంట్లకి మనం ఎనేబుల్ చేస్తామా మరి? ఆహ్, హ్మ్. మల్టిపుల్ వెర్షన్స్‌కి మనము ఆహ్, స్టోరేజ్ చెప్పండి. కాస్ట్ అనేది మనకి డెఫినైట్‌లీ దే విల్ చార్జ్ స్టోరేజ్ కాస్ట్. సో, ఆహ్, అంటే మనము ఇక్కడ మీరేం చెప్పాలంటే డిపెండ్స్ ఆన్ యూజ్ కేసెస్‌ని బట్టి. యాహ్! ఓకేనా? ఇప్పుడు నేను వీపీసీ ఫ్లోలాక్ స్టోర్ చేస్తున్నా. దానికి వర్షనింగ్ అవసరమా? హుహు. అవసరం లేదు. అదే మనకు టెరాఫార్మ్‌లో టీఎఫ్ స్టేట్ ఫైల్ ఉంటుంది. దానికి అవసరం యాహ్! లేదు. ఎందుకంటే యెస్. టీఎఫ్ స్టేట్ ఫైల్ పోతే గనక ఓల్డర్ వన్ అన్న ఉంటది. అదే ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుందంటే లాస్ అయిపోయినట్టు. ఒక్కసారి మనం యాహ్! డిలీట్ చేస్తే రాదు. అలాంటి సిట్యుయేషన్ బట్టి మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఎనేబుల్ చేస్తాం. అలా అని ప్రతి దానికి ఎస్3 బకెట్ ప్రతి దానికి ఎనేబుల్ చేయాలని కాదు మీనింగు. మన రిక్వైర్మెంట్ యాహ్! ఏంటి? ఆ రిక్వైర్మెంట్ హ్మ్. తగ్గట్టు మనం ఎనేబుల్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఓకేనా? యాహ్! ఫైన్. ఇప్పుడు మనకు బకెట్ పాలిసీ అనే కాన్సెప్ట్ ఉంది. కరెక్ట్? యెస్. సో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ బకెట్ పాలిసీ? బకెట్ పాలిసీ అనేది మనం మేజర్‌లీ పర్మిషన్స్ మేనేజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. మనకిక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఐడెంటిటీ బేస్డ్ పాలిసీస్ ఒకటి రిసోర్స్ బేస్డ్ పాలిసీస్. సో, హ్మ్. అగైన్ మనకి పాలిసీ అనేది మనం ఒక పాలిసీ జనరేటర్ యూజ్ చేసి అక్కడ మనం డిఫైన్ చేసుకొని మనం పాలిసీ అనేది సెట్ చేస్తాం ఒక బకెట్‌కి. అగైన్ మనకి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటది. అక్కడేంటి అంటే మనం ఒక ఆహ్
యాహ్! ఒక గివెన్ బకెట్‌కి మనం అది పబ్లిక్‌లీ అవైలబుల్ పెట్టొచ్చా? లేకపోతే ఏదైనా టైమ్ డిఫైన్ చేసుకొని పెట్టొచ్చా? ఎంతసేపు అనేది అవైలబుల్ ఉంటది. ఇవన్నీ మనము డిఫైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ వితిన్ బకెట్ పాలిసీ కూడా మనకు ఆప్షన్స్ ఉంటది. అది లిస్ట్ చేయొచ్చా? లేకపోతే పుట్ ఆప్షన్ అని. అంటే మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మనం పుట్ ఆప్షన్. సో, మనకి రిక్వైర్‌మెంట్ ఎవరికిస్తున్నాం యాక్సెస్ దాన్ని బట్టి ఆహ్, ఎందుకు యాక్సెస్ చేయాలి? దాన్ని బట్టి మనము ఈ పాలిసీ అనేది సెటప్ చేసుకుంటాం. S3 బకెట్ పాలిసీ. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? రియల్ టైమ్‌లో ఎక్కడ బకెట్ పాలిసీ యూజ్ చేశామనేది? ఎనీ ఐడియా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా పర్టిక్యులర్ మనకి యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. అది ఒక పర్టిక్యులర్ డెవలపర్‌కి మనము ఒక గివెన్ టైమ్‌లో మనము అవైలబుల్ చేయాలి అనుకుంటే ఆ టైమ్‌లోని ఆ పాలిసీ అనేది సెటప్ చేసి, ఆ పర్టిక్యులర్ యూజర్‌కి మనము ఆ యూఆర్ఎల్ ఇస్తే, మనం ఎంత టైమ్ సెట్ చేస్తే అంత టైమ్ వరకి మనకి అది ఆ పర్టిక్యులర్ యూజర్‌కి అది అవైలబుల్ అనేది ఉంటుంది. ఇస్ ఇట్ మీరు రైట్? మీరు చెప్పేది ప్లీజ్ అండ్ యూఆర్ఎల్ చెప్తున్నారు. నేను అడిగేది బకెట్ పాలిసీలో రియల్ టైమ్‌లో ఏ సిట్యుయేషన్‌లో వాడారని అడుగుతున్నాను. హ్మ్. ఒక మేజర్ ఎగ్జాంపుల్ ఉంది. మీరు ఏడబ్ల్యూఎస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఐడియా ఉంటే గనక ఒక ఎగ్జాంపుల్ ఉంది. S3తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ యాహ్! ఐడియా లేదా? గుర్తు రావట్లేదు మురళి గారు. ఫైన్. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడేంటంటే మనకి S3లో ఒక ఎగ్జాంపుల్ ఒకవేళ రియల్ టైమ్‌లో అడిగినప్పుడు మనకి ఆ! అప్లికేషన్ గుర్తొచ్చింది. యాహ్! గో అహెడ్. మనం ఏదైనా రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాలి అనుకుంటే, మనకి ఆప్షన్ ఉంటుందక్కడ. లాంబ్డా ఆర్ ఎస్ఎన్ఎస్ మనం ఒక రిసోర్స్ బేస్డ్ పాలిసీ అనేది సెటప్ చేసుకొని ఆహ్, హ్మ్, ఆ పర్టిక్యులర్ దానికి ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు అలర్ట్స్ రావాలి అనుకుంటే, ఆ టైంలో మనము సో, యాహ్! అది సెండింగ్ నోటిఫికేషన్ సెండింగ్ దట్ డిఫరెంట్ సర్వీస్ రైట్? అండ్ ట్రిగ్గరింగ్. నేను అడిగేది అంటే బకెట్ పాలిసీ గురించి కదా! ఫైన్. నో ప్రాబ్లమ్. సో, బకెట్ యాహ్! పాలిసీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్‌గా ఒకవేళ అడిగినా హ్మ్. మనకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లాగ్స్ స్టోర్ అవుతాయి గదా! S3తో ఇంటిగ్రేట్ చేస్తాం. S3తో యాహ్! ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆ S3లో బకెట్ పాలిసీలో ఆహ్, ఆ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అనేది పెట్టాలి. ఎక్కడ స్టోర్ అవ్వాలి, పుట్ ఆబ్జెక్ట్ అని ఇచ్చేసి, ఏ అకౌంట్ ఇవన్నీ మనము కాన్ఫిగర్ చేస్తాం. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే AWS ఏఎల్బీలో నేను ఆల్రెడీ మన తెలుగు డెవాప్స్‌లో కవర్ చేశాను. ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో, ఎగ్జాంపుల్ ఒకసారి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే యాహ్! గుర్తుపెట్టుకోవాల్సింది బకెట్ లెవెల్‌లో మనం డినే చేసిన మనకు రిసోర్స్ ఐ మీన్ మన యూజర్ లెవెల్‌లో పర్మిషన్స్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్నా మనం కనెక్ట్ అవ్వలేం. ఎప్పుడైనా యాహ్! గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? షూర్. యాహ్! దీన్నే రిసోర్స్ బేస్డ్ పాలిసీ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ S3 ఒకటుంది. లాంబ్డా ఫంక్షన్. ప్రస్తుతానికి 2 ఉన్నాయి. ఫ్యూచర్‌లో వచ్చే హ్మ్. అవకాశాలు ఉండొచ్చు రిమైనింగ్ గుడిక. క్లియర్ గదా? ఓకే. యాహ్! ఫైన్. మనకి S3లో హ్మ్. ఎన్ని వేస్‌లో మనకు అప్‌లోడ్ చేయొచ్చు ఫైల్స్. ఒకటి మనము కన్సోల్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. లేదంటే హ్మ్. సిఎల్ఐ యూజ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! సూపర్. సో, ఇక్కడ మనకు క్వెషను ఆహ్, హ్మ్. లైఫ్ సైకిల్ అనే కాన్సెప్ట్ ఉంది గదా! బకెట్ లైఫ్ సైకిల్. యెస్. ఎప్పుడైనా వర్క్ చేసారా? ఐడియా ఉందా? సో, ఎన్‌క్రిప్షన్‌కి బేసికల్లీ మనము బకెట్ లైఫ్ సైకిల్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఎన్‌క్రిప్షన్ గాదు. లైఫ్ సైకిల్. ఆహ్, లైఫ్ సైకిల్ అంటే మీకు ఐడియా లేదా? సో, ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను గదా! స్టాండర్డ్ ఇందాకే నుంచి మనం ఐఏకి, అనుకున్నాం స్టోరేజ్ స్టాండర్డ్ క్లాసెస్. నుంచే ఐఏకి మార్చాలంటే బకెట్ యాహ్! ఎగ్జాక్ట్‌లీ. లైఫ్ సైకిల్ వాడతాం. మనము ఏదైనా చేంజ్ చేసుకోవాలి లైఫ్ సైకిల్ అదే ఆ పర్టిక్యులర్ స్టోరేజ్ సైకిల్ మనం ఎడిట్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్‌కి మూవ్ చేసుకోవచ్చు. అది మనం లైఫ్ సైకిల్ పాలిసీలో డిఫైన్ చేసుకోవచ్చు. గట్ ఇట్. మనకి పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా డిలీట్ అయిపోవాలి అంటే, మనం ఒక పర్టిక్యులర్ పీరియడ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఆ లైఫ్ సైకిల్ పాలిసీలో. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఎన్ని అంటే అన్ని వెర్షన్స్ డిలీట్ అవ్వాలా? ఎట్లా ఎట్లా డిలీట్ అవ్వాలి? ఏంటి? ఏ పీరియడ్‌లో డిలీట్ అవ్వాలి? ఒకవేళ ట్రాన్సిషన్ అనేది అవ్వాలి ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్‌కి. అండ్ ఇవన్నీ మనము లైఫ్ సైకిల్ పాలిసీ కాంపోనెంట్స్. మనం మనం సెట్ చేసే రూల్స్‌ని బట్టి అది అండ్ యాక్షన్స్ అండ్ టైమింగ్ ఇస్తే దాన్ని బట్టి మనకి లైఫ్ సైకిల్ పాలిసీ అనేది
అప్లై అవుతుంది. యాహ్! కరెక్ట్. ఇక్కడ యాహ్! గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ శ్రావణి గారు గుర్తుపెట్టుకోండి. ఒకటేందంటే లైఫ్ సైకిల్ మనం సెటప్ చేసే చాలా కేర్‌ఫుల్‌గా సెటప్ చేయాలి. బై మిస్టేక్ డిలీట్ అని ఇచ్చేసి అన్ని స్టార్ ఇచ్చి డిలీట్ ఇచ్చామనుకో అన్ని డిలీట్ అయిపోతాయి. ఒక్కసారి అవును. డిలీట్ అయిపోయినాయంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ రావు ఫస్ట్ థింగ్. సెకండ్ యాహ్! థింగ్ ఎప్పుడైనా సరే ఒక లైఫ్ సైకిల్ మనం సెటప్ చేశాం. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ నుంచి ఐఏకి మనం సెటప్ చేస్తే ఇమ్మీడియేట్‌గా హ్మ్. మూవ్ అవ్వవు. ఎవ్రీ యాహ్! మిడ్‌నైట్ 12 ఏఎంకి యూటీసీ ఫార్మాట్‌లో ఎగ్జిక్యూట్ అవుతదది. యాహ్! యాహ్! ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రియల్ టైమ్‌లో పనిచేసిన వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెటప్ చేసిన. ఇప్పుడు యూటీసీ హ్మ్. అరౌండ్ ఎంత అవుతుంటదంటే 6 ఏఎం 6 కాదు ఒక 12 ఏఎం ఎంతో అవుతుంటది. సారీ హ్మ్. 12 పీఎం. హ్మ్. ఇప్పుడు నేను సెటప్ చేసిన లైఫ్ సైకిల్ ఫ్రమ్ స్టాండర్డ్ నుంచి ఐఏకి హ్మ్. 12 ఏఎం యూటీసీ ఫార్మాట్‌లోకి హ్మ్. ఆ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. 12 ఏఎం యూటీసీ అంటే ఈస్ నథింగ్ బట్ అరౌండ్ 6 ఏఎం ఐఎస్టీ. టుమారో మార్నింగ్ 6 ఏఎం ఐఎస్టీకి ఆ యొక్క మనం సెటప్ చేసింది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీ 24 అవర్స్ ఓన్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? మనం ఏం సెటప్ యాహ్! చేసింది. సో, కాబట్టి యెస్. అది సెటప్ చేసేప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల. యాహ్! ఓకే. ఫైన్. సో, ఇక్కడ మనకి ఆహ్, క్వెషన్ యాహ్! స్టాటిక్ వెబ్‌సైట్ ఏమన్నా డిప్లాయ్ చేశారా ఎస్3లో? యెస్. చేశాము మురళి గారు. ఎందుకు చేశారు? ఎక్కడ చేశారు? మనకి ఎస్3లోని అదొక ఆప్షన్ ఉంది. హ్మ్. ఒక స్టాటిక్ వెబ్‌సైట్ అనేది మనం హోస్ట్ చేయొచ్చు. హ్మ్. అది ఆహ్, అంటే మీరు ఎగ్జాంపుల్ లాగా అడుగుతున్నారా రియల్ టైమ్‌లో? రియల్ టైమ్‌లో మీరు యూజ్ చేశామని చెప్తున్నారు. ఎక్కడ యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనము నాకు ఎగ్జాంపుల్‌గా తెలీదు. ఎట్లా హోస్ట్ చేయాలి ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక index.html ఫైల్ ఉంది. ఫైన్. దాన్ని సో, ఎట్లా ఇక్కడే హోస్ట్ తెలిసిపోతుంది గుర్తుపెట్టుకోండి. మీరు రియల్ టైమ్‌లో పని చేశారా లేదా అని. ఎప్పుడైనా సరే స్టాటిక్ వెబ్‌సైట్ హోస్ట్ చేయడము ఎస్3లో ఇలాంటివి ఎప్పుడు చేయం రియల్ టైమ్‌లో. ఓకేనా? మీరు ఓకే. చేశామన్నారంటే తెలిసిపోతుంది. ఓకే. రియల్ టైమ్‌లో వర్క్ చేయలేదని. ఓకే. వన్ సారీ. ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీని బేస్‌ని బట్టి గుడికే అసలు ఎస్3లో పని చేశారా? లేదా అనేది గుడికే ఈజీగా తెలుసుకుంటారు. ఓకేనా? ఫైన్. యాహ్! నెక్స్ట్ థింగ్ ఏందంటే ప్రీసైన్ యూఆర్ఎల్ అనేది ఉంది. ఐడియా ఉందా? యాహ్! సో, యాహ్! వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దట్ ప్రీసైన్ యూఆర్ఎల్? మనం ఎవరికైనా టెంపరరీ యాక్సెస్ ఒక పర్టిక్యులర్ S3 ఆబ్జెక్ట్‌కి ఇవ్వాలి అనుకుంటే హ్మ్. మనకి ప్రీసైన్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు వాళ్ళకి క్రెడెన్షియల్స్ లేవు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేదు, లేకపోతే వాళ్ళు లాగిన్ అయ్యి చూడలేరు. బకెట్ పాలిసీస్ ఏమీ లేవు వాళ్ళకి. బట్ స్టిల్ దే నీడ్ టు యాక్సెస్ ఎ పర్టిక్యులర్ S3 ఆబ్జెక్ట్. మనము ప్రీసైన్డ్ యూఆర్ఎల్ అనేది ఆహ్, ఆహ్, మనం అసైన్ చేసుకోవచ్చు. అండ్ మనము యాక్సెస్ అనేది అట్లా ఇవ్వచ్చు. ఓకే. అదే టెంపరరీ క్రెడెన్షియల్స్ ఏం లేకోకుండా ప్రీసైన్ యూఆర్ఎల్ మనకు పాస్‌వర్డ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు లాగిన్ అవుతే గనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్‌బీఐ ఉంది. లాగిన్ అవుతున్నాం. యాహ్! లాగిన్ అయిపో ఓటీపీ వస్తుంది గదా! అది స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైమ్ వరకే ఉంటుంది గదా! అట్లనే యాహ్! సిమిలర్‌గా ఇది గూడికే. అంటే యాక్సెస్ లేకపోతే ప్రీసైన్ హ్మ్. యూఆర్ఎల్. కానీ ప్రీసైన్ యూఆర్ఎల్ రియాలిటీ మాట్లాడుకుంటే రియల్ టైమ్‌లో అంత యూజ్ చేయము. జస్ట్ హ్మ్. ఇంటర్వ్యూ లెవెల్ అడిగే అవకాశాలు ఉంది. ఓకేనా? యాహ్! యాహ్! ఫైన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నాకు ఒక క్వెషను లైక్ హ్మ్. ఎగ్జాంపుల్ నేను ఒక బకెట్ క్రియేట్ చేశాను. ఇన్ ద నార్త్ వర్జీనియా. ఓకే. నేను దాన్ని డిలీట్ చేశాను. ఇమ్మీడియేట్‌గా వేరే రీజియన్‌లో క్రియేట్ చేయాలనుకుంటున్నా. పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు ఆహ్, టెక్కోల్ విత్ మురళి సారీ టెక్కోల్ విత్ తెలుగు డెవాప్స్ గురు -250 అని ఒక బకెట్ నేమ్ క్రియేట్ చేశా. ఎక్కడ? ఓకే. నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేసిన. కానీ నేను డిలీట్ చేసేసిన. డిలీట్ చేసిన తర్వాత ఆరెగన్ రీజియన్‌కి పోయి ఇమ్మీడియేట్‌గా నేను క్రియేట్ చేయొచ్చా? చేయలేమా? అంటే మనము ప్రతి గ్లోబల్ లెవెల్‌లోని ఒక్కొక్క S3 బకెట్‌ని మనము యూనిక్‌గా నేమ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఒకవేళ మనము ఒక పర్టిక్యులర్ S3 బకెట్ ఒక రీజియన్‌లోని మనం డిలీట్ చేస్తే అది ఇట్ డజంట్ ఎక్సిస్ట్ ఎనీమోర్ ఇన్ దట్ రీజియన్. మనము ఒక న్యూ బకెట్ క్రియేట్ చేయొచ్చు. డిఫరెంట్ రీజియన్‌లో డెఫినైట్‌లీ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయొచ్చు. కానీ ఏంటంటే, యూ హావ్ టు వెయిట్ 1 అవర్ మినిమమ్. ఓకే. ఏంటంటే, యాహ్! ఒక రీజియన్‌లో నువ్వు క్రియేట్ చేసిన తర్వాత, అదే బకెట్‌ని డిలీట్ చేసిన తర్వాత ఒక హ్మ్. రీజియన్‌లో అదే బకెట్‌ని ఇంకో రీజియన్‌లో క్రియేట్ చేయాలంటే, బ్యాక్ ఎండ్‌లో టైం పడుతుంది. మినిమమ్ 1 అవర్. 1 అవర్ తర్వాత ఏందంటే,
డిఫరెంట్ రీజియన్లో క్రియేట్ చేసుకోవచ్చు. Yeah. ఓకేనా? సో Yeah. ఇక్కడ బకెట్ ఈస్ గ్లోబల్ రీజియన్ స్పెసిఫిక్. It's global once we create S3 గ్లోబల్ buckets. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి ఆన్సర్. ఓకేనా? S3 Okay. బకెట్ ఈస్ గ్లోబల్ రీజియన్ స్పెసిఫిక్. నేమింగ్ కన్వెన్షన్లోని మీరు అది యూనిక్ అండ్ అట్ గ్లోబల్ లెవెల్ మనం సెట్ చేసుకోవాలి అని చెప్పారు. వెన్ ఇట్ కమ్స్ టు బకెట్ ఇట్ సెల్ఫ్, ఒక స్పెసిఫిక్ మనం ఏడబ్ల్యూఎస్ రీజియన్లో క్రియేట్ చేస్తే అది రీజియన్ స్పెసిఫిక్ బకెటే అవుతుంది. సో యా, అవైలబిలిటీ ఆ పర్టికులర్ రీజియన్లో మాత్రమే ఉంటుంది. యా, బకెట్ నేమ్ అనేది గ్లోబల్ లెవెల్లో యూనిక్ గా ఉండాలి, కానీ Yeah. మనం క్రియేట్ చేస్తే రీజియన్ స్పెసిఫిక్. ఆ బకెట్ అనేది Yes. రీజియన్ స్పెసిఫిక్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నార్త్ వర్జిన్ అయితే నార్త్ వర్జిన్, ఆరిగన్ అయితే ఆరిగన్ రీజియన్ లో ఇలా మనకు ఉంటుంది. Yes. Yes. ఇది S3. ఇంకేమున్నాయి బా? S3 ఎన్క్రిప్షన్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఎన్క్రిప్షన్ Yeah. ఎప్పుడైనా చేస్తామా ఎన్క్రిప్షన్ S3 బకెట్స్? మనము అంటే రెగ్యులర్ గా చేయము, కానీ చేయాలి అనుకుంటే చేస్తాం S3 ఎన్క్రిప్షన్. యూజువల్ గా డిఫాల్ట్ AWS ఇచ్చిన ఎన్క్రిప్షన్ మనం వాడుకుంటాము. సపరేట్ గా KMS వాడాల్సిన అవసరం లేదు S3కి. ఓకేనా? సో Yeah. ఇక్కడ క్వశ్చన్, మనకి ఒక EC2 ఉంది. ఒక EC2 లో మనకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ అప్లికేషన్ లో S3 బకెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది యాక్సెస్ చేయడానికి. ఎలా చేస్తాం? అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటారు క్వశ్చన్. సార్ మళ్ళీ రిపీట్ చేస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నార్త్ వర్జీనియాలో ఒక S3 బకెట్ ఉంది. అదే నార్త్ వర్జీనియాలో ఒక EC2 ఉంది. ఆ EC2 లోపల ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. కంటైనర్ గానో లేకపోతే స్టాండ్ లోన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ S3 బకెట్ ని యాక్సెస్ చేస్తుంది, చెయ్యాలి. ఓకే. సో ఎలా సెటప్ చేస్తాం? పర్టికులర్ ఐఏఎం యూజర్ అనేది క్రియేట్ చేసి ఆ యూజర్ లెవెల్లో మనం S3 బకెట్ పర్మిషన్స్ అనేవి సెట్ చేసుకొని ఆ పర్టికులర్ యూజర్ కి యాక్సెస్ అనేది మనము ఇవ్వగలుగుతాం. రీడ్ యాక్సెస్ అయితే రీడ్ యాక్సెస్, లేకపోతే రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. అట్లా పాలసీ బేస్డ్, ఐఏఎం పాలసీ బేస్డ్. అండ్ బకెట్ లెవెల్ కూడా బకెట్ పాలసీస్ మేబీ. యా, ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే వన్ థింగ్, అప్లికేషన్ ఎలా రాశారన్న దాన్ని బట్టి మనం యాక్సెస్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, అప్లికేషన్ అనేది యాక్సెస్ సీక్రెట్ కి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు అన్నట్టు ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ కి S3 పర్మిషన్స్ ఇచ్చి ఆ యాక్సెస్ కి సీక్రెట్ కి అప్లికేషన్ లెవెల్లో పెడతాం. కానీ రియాలిటీ మాట్లాడుకుంటే అది రికమెండెడ్ కాదు అప్లికేషన్ లెవెల్లో యాక్సెస్ కి సీక్రెట్ కి పెట్టడం. ఎందుకు? ఎక్స్పోజ్ అవుతుంది కదా. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంది? మనం సజెస్ట్ చేస్తాం డెవలపర్ కి, హే డెవలపర్, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెస్ కి సీక్రెట్ కి రోల్ కాన్సెప్ట్ వాడు, అజూమ్ రోల్ యూజ్ చేసుకోని. ఆ అజూమ్ రోల్ ఏం చేస్తామంటే ఆ EC2కి అటాచ్ చేసుకుంటాము. ఆ అజూమ్ రోల్ కి పర్మిషన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా అజూమ్ రోల్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, S3 రిలేటెడ్ పర్మిషన్స్ ఉంటే ఆటోమేటిక్ యాక్సెస్ అవుతుంది కదా. ఇలా చెప్పాలి. ఇది యూజువల్ గా ఏంటంటే రియల్ టైమ్ లో వర్క్ చేసినప్పుడే కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం. ఇది మైట్ బి ఐడియా ఉండకపోవచ్చు, బట్ ద రియాలిటీ మాట్లాడుకుంటే కనుక ఇది రియల్ టైమ్ లో పనిచేసేటప్పుడు, ఎస్పెషల్లీ సమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఒక అవగాహన అనేది మీకు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా యాక్సెస్ వస్తుంది ఏంటనేది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఎగ్జాంపుల్ మనకి ఒక S3 బకెట్ ఉంది, దాని లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు S3 బకెట్ డిలీట్ చేయాలంటే ప్రాసెస్ చెప్పరా ఒకసారి? కంప్లీట్ డిలీషన్ ఆఫ్ S3 బకెటా? ఓకే, మనకి ఒక S3 బకెట్ డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్గా చేయొచ్చు. మాన్యువల్గా చెప్పండి ఎట్లా చేస్తాం, అంటే ఈ ప్రాసెస్ ఏంటి? కన్సోల్ నుంచి మనం ఆ పర్టికులర్ S3 సెలెక్ట్ చేసుకొని ఏ బకెట్ డిలీట్ చేయాలి అనుకుంటే ఆ బకెట్ మళ్ళీ మనం ఆ పర్టికులర్ బకెట్లో ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏమేమి ఆబ్జెక్ట్స్ డిలీట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు అన్ని మొత్తం డిలీట్ చేయాలి అనుకుంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని పర్మనెంట్ డిలీట్ అని ఎనేబుల్ చేసుకొని మనం అట్లా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే S3 బకెట్ డిలీట్ చేస్తామా, ఫస్ట్ దాని లోపల ఆబ్జెక్ట్స్ డిలీట్ చేసి S3 బకెట్ డిలీట్ చేస్తామా?
ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ డిలీట్ చేయాలి. డిలీట్ చేయకుండా ఆబ్జెక్ట్స్ ఎస్త్రీ బకెట్ డిలీట్ చేయలేమా? ఆహ్, లేదండి. ఫస్ట్ ఆబ్జెక్ట్సే డిలీట్ చేయాలి. ఫస్ట్ ఎళ్లి ఆబ్జెక్ట్స్ ట్యాబ్‌లో మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని, అవి డిలీట్ చేసిన తర్వాతే మనము బకెట్ అనేది ఎంటైర్ బకెట్ కంటెంట్స్ క్లియర్ ఉన్న తర్వాత బకెట్ అనేది మనం డిలీట్ చేయొచ్చు. యాహ్! ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వన్ ఎస్3లో. ఎందుకంటే ఎస్3లో చాలా డేటా, పర్సనల్ డేటా, సెన్సిటివ్ డేటా ఇలాంటివి స్టోర్ చేస్తాం గదా! సో, యాహ్! కాబట్టి ఏందంటే మనం ఎవరన్నా బై మిస్టేక్ ఎస్3 బకెట్ డిలీట్ చేయడానికి ట్రై చేసినా ఫస్ట్ ఆబ్జెక్ట్స్ డిలీట్ చేస్తేనే మనకి ఎస్3 బకెట్ అనేది డిలీట్ అవుతుంది. ఓకేనా? యాహ్! యాహ్! ఫైన్. ఐ థింక్ ఎస్3 రిలేటెడ్ అంతే అండి. ఎక్కువ ఎస్పెషల్ అడిగేది ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ ఇది. అండ్ ఫైనల్ వన్ మోర్ క్వెషన్, ఫైనల్ క్వెషన్ ఇక్కడ. సో, ఇప్పుడు యాహ్! ఎస్3 బకెట్ ఉంది. ఎస్3 బకెట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అప్డేట్ అయిందనుకోండి. మనకేదైనా నోటిఫికేషన్ ద్వారా అట్లా సెండ్ చేయొచ్చా? లాంబ్డా ఫంక్షన్ యాహ్! ఇంటిగ్రేషన్ గాని, ఎస్ఎన్ఎస్‌కి ఇట్లా మనకి చేసుకోవచ్చా? యాహ్! మనం అవి ఎనేబుల్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆబ్జెక్ట్ లోని ఏదైనా అప్డేట్ ఉంటే మనం సెట్ చేసిన దాన్ని బట్టి ఈదర్ త్రూ మెసేజ్ ఆర్ నోటిఫికేషన్ ఆర్ త్రూ లాంబ్డా ఫంక్షన్ హ్మ్. మనము అప్డేట్ అనేది మనకి అది నోటిఫై చేస్తుంది. ఓకే. ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎలాంటి సిట్యుయేషన్‌లో సెటప్ చేస్తామనేది? హ్మ్. హ్మ్. మీరు లేదా? చెప్పారు వీడియోలో. లేదు, లేదు. మీరు చెప్పారు. నేను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఏదైనా అప్డేట్ చేస్తే అంటే మీరు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అడిగితే ఐయామ్ అనేబుల్ టు ఫైన్. నో ప్రాబ్లమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ హ్మ్. చెప్పాలంటే ఏంటంటే, మనకు ఒక ఎస్3 బకెట్‌లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ హ్మ్. క్రియేట్ హ్మ్. అయిందనుకోండి. క్రియేట్ అయిన తర్వాత యాహ్! ఆబ్జెక్ట్స్ ఏంటి ఎగ్జాంపుల్ వీపీసీ ఫ్లో లాగ్స్ అనుకోండి. ఆ ఫ్లో లాగ్స్ ఎగ్జాంపుల్ హ్మ్. మనకు స్ప్లంక్‌లోనో ఓకేనా? హ్మ్. హ్మ్. డిఫరెంట్ లాగింగ్ టూల్స్‌లో మనం స్టోర్ అవుతున్నాయనుకోండి మనకి. యాహ్! యాహ్! అప్పుడేమవుతుందంటే మనము సెటప్ చేసుకోవచ్చు. ఏంటి? ఎస్3 హ్మ్. బకెట్‌లో కాన్ఫిగర్ చేసి ఎస్ఎన్ఎస్ అక్కడ నువ్వేదైనా హ్మ్. చేంజెస్ అవుతే లాంబ్డా ట్రిగ్గర్ అవ్వడము, ఎస్ఎన్ఎస్ ఏదో ఒకటి అవ్వడము, ట్రిగ్గర్ అయ్యి అక్కడ ఏం హ్మ్. చేంజెస్ వచ్చాయో అవి డెస్టినేషన్‌లో ఎగ్జాంపుల్ స్ప్లంక్ ఓకే. యాహ్! యాహ్! డిఫరెంట్ లాగింగ్ టూల్స్ ఉన్నాయి. అక్కడ స్టోర్ అవ్వాలనుకున్నప్పుడు అదొక కండిషన్‌లో మనము సెటప్ అనేది సెట్ చేసుకుంటాం. చేసుకో ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే అలాంటి సిట్యుయేషను హ్మ్. ఏదైనా మన లాగ్స్ ఎస్3లో స్టోర్ అవ్వకోకుండా ఔట్‌సైడ్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఎందుకంటే కొత్తటి ఏమన్నా ఆబ్జెక్ట్ స్టోర్ అవుతే అది ట్రిగ్గర్ అవ్వాలి, స్టోర్ అవ్వాలి కదా! యాహ్! సో, అలాంటి యాహ్! కండిషన్‌లో మనము సెటప్ అనేది చేస్తాం. బట్ రియాలిటీ చూసుకుంటే వెరీ రేర్ కేసెస్ అనేది మనము వాడతాం. యాహ్! ఓకేనా? యాహ్! ఫైన్. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? క్వెషన్స్ ఉన్నాయా? ఆహా! లేదండి. అంటే ఇప్పటి వరకు నేను చూసిన మెజారిటీ ఆహ్, యూ యూజెస్ ఆఫ్ ఎస్3 బట్టి ప్రాజెక్ట్స్ ఏమైనా స్పెసిఫిక్‌గా అంటే టెర్రాఫార్మ్‌లో మనం చూసాం కదా! ఆహ్, టీఎఫ్ స్టేట్ ఫైల్. అట్లా కాకుండా మనకింకా ఏదైనా స్పెసిఫిక్‌గా ఏదైనా ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ఎస్3 అప్లికబిలిటీ అనేది వీడియోస్‌లో ఎక్కడైనా ఉందా అని? అది వెరీ రేర్ కేస్ అండి. అదే చెప్పాను కదా మీకు డిపెండ్స్ ఆన్. మనం ఎనేబుల్ ఓకే. చేస్తామా? అవసరం ఉందా? లేదా? అనేది అది టోటల్లీ డిపెండ్స్. ఎస్పెషల్లీ ఓకే. ఎస్3లో ఏంటంటే టీఎఫ్ స్టేట్ ఫైల్‌కి మాత్రమే చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ స్టూడెంట్ కాల్ చేసారు. హ్మ్. చేసి ఏంటంటే, హ్మ్. "సార్ ఇట్లా మేము ఎనేబుల్ చేయలేదు ఎస్3 వర్షనింగు. మా టీఎఫ్ స్టేట్ ఫైల్ డిలీట్ అయింది. ఇప్పుడేమన్నా పాసిబిలిటీ ఉందా? ఏమన్నా హ్మ్. ఏడబ్ల్యూఎస్ టికెట్ రైజ్ చేస్తే మనకి హెల్ప్ ఏమన్నా వస్తుందా?" ఏంటంటే సింపుల్‌గా యాహ్! చెప్పాను. ఒక్కసారి డిలీట్ అయితే గనక ఈవెన్ మనం ఏడబ్ల్యూఎస్ టీమ్‌కి రైజ్ చేసినా సరే వి హెల్ప్ కాంట్ బ్యాక్ రిట్రీవ్. తెచ్చుకోలేం. ఓకేనా? యాహ్! ఎందుకంటే వాళ్ళు గూడక మన డేటా అనేది మేనేజ్ చేయరు. యెస్. సో, యాహ్! కాబట్టి బీ కేర్‌ఫుల్ అదొకటి. రెండోదేంటంటే ఎస్పెషల్లీ ఎస్3 ఎక్కడ యూజ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. చెప్పాను గదా! హ్మ్. క్లౌడ్ ట్రైల్ అని, వీపీసీ హ్మ్. ఫైల్స్ అని, వాఫ్ అండ్ లాగ్స్ అని ఇలా మనకు చెప్పగలగాలి ఇంటర్వ్యూ లెవెల్ ఎక్కడ వాడావు అంటే. జస్ట్ నేను హ్మ్. ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తాను, ఇమేజెస్ స్టోర్ చేస్తానంటే గనక అప్పుడే తెలిసిపోతుంది రియల్ టైమ్‌లో పని చేయలేదని. యాహ్! రియాలిటీ మాట్లాడుకుంటే ఓకేనా? షూర్. షూర్ అది మురళి గారు. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి గదా! అది ఏ సిట్యుయేషన్‌లో ఏం వాడుతున్నప్పుడు మనం చెప్పాలి. డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ విల్ బి చూజ్ హ్మ్. స్టాండర్డ్ వన్నా, ఇన్‌ఫ్రీక్వెంటా, గ్లేసియరా, గ్లేసియర్ హ్మ్. అయితే ఎన్ని డేస్ 90 డేసా, 180 డేస్ వాడతామా? ఓకేనా? స్టాండర్డ్‌లో ఎన్ని యాహ్! రోజులు పెడతాము? స్టాండర్డ్ నుంచి ఐఏకి ఎలా మూవ్ చేస్తాము? లైఫ్ సైకిల్ సెటప్ చేస్తాము. ఓకేనా? ఇలా హ్మ్. మనకు చెప్పుకుంటూ ఎళ్ళిపోవాలి. అగైన్ చెప్తున్నాను షూర్. గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ అప్లికేషన్ డిప్లాయ్ చేశాము అని చెప్పారంటే అక్కడే తెలుస్తుంది రియల్ టైమ్‌లో పని చేయలేదని నేర్చుకొనొచ్చారని. ఎందుకు మన క్లాస్‌లో స్టాటిక్ వెబ్‌సైట్ గుటికే చేస్తామని చెప్పిందెందుకంటే ఒక హ్మ్. అవగాహన కోసం మాత్రమే.
కానీ అగైన్ నేను చెప్పాను మన వీడియోస్‌లో గూడిక. అది రియల్ టైమ్‌లో వాడము. యాహ్! యాహ్! ఓకేనా? బీ కేర్‌ఫుల్ ఆన్ యెస్. దట్ వన్. షూర్. షూర్ సో, ఇవి అండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హ్మ్. క్లియర్ కదా? యెస్. మురళి గారు క్లియర్. ఫైన్. గైస్ అర్థమైంది కదా? ఇది మనకి S3 లెవెల్‌లో ఉన్న కాన్సెప్ట్స్. సో, ఇక్కడేంటంటే ఒకవేళ మీకు అస్సలు ఐడియా లేదు S3 రిలేటెడు ఓకేనా? S3 కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఐడియా లేకపోతే గనుక మన తెలుగు డెవాప్స్ గురులో ఆల్రెడీ కవర్ చేశాను. మన తెలుగు డెవాప్స్ గురు అని గూగుల్‌లోకెళ్తే గనుక ఇక్కడ AWS జీరో టు హీరో సీరీస్ మనకు ఉంది చూడండి. ఇక మనకు అన్ని కోర్సెస్ అనేది నేను పబ్లిష్ చేశాను. ఓకేనా? అన్ని సర్వీసెస్ గురికే పబ్లిష్ చేశాను. ఇప్పుడు S3 అని, VPC అని అన్ని కోర్సెస్ ఇక్కడున్నాయి. అన్ని సర్వీసెస్ ఇక్కడున్నాయి. సో, ఇక్కడేంటంటే మనకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి. సో, మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అనేది ఎన్‌రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉంటే గనుక ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను గూడా డైరెక్ట్‌గా యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకేనా? స్టిల్ మీకేదైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అలానే మీకు ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద గూడా మోక్ ఇంటర్వ్యూ కావాలనుకుంటే గనుక స్పెసిఫిక్ టాపిక్ మీద కవర్ చేయాలంటే గనుక కామెంట్ బాక్స్‌లో పెడితే సో, దాన్ని బట్టి మేము ప్రిపేర్ అనేది చేస్తాం. ఓకేనా? వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ శ్రావణి గారు. ఇక్కడ ఫైనల్‌గా మీ యొక్క మోక్ ఇంటర్వ్యూ చెప్పాలంటే బాగానే హ్మ్. చెప్పారు. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అది కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి. ఒకసారి మన వీడియోస్ కూడిక రివైజ్ చేయండి. ఇంకో క్లారిటీ అనేది వస్తుంది. అలానే ఈ వీడియో కూడిక నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎక్కడ ఏం వాడతాం అనేది ఒకసారి రివైజ్ చేయండి. సో థట్ మీకు ఇంటర్వ్యూ లెవెల్‌కెళ్ళినప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలరు. షూర్. ఓకేనా? షూర్ మురళి. యాహ్! స్టిల్ థాంక్ యూ. మీకేదైనా డౌట్స్ ఉంటే గనుక రీచ్ ఔట్ అవ్వండి. ఓకేనా? షూర్. షూర్ అండి. ఫైన్. థాంక్ యూ సో మచ్. యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బై.